ప్రభా మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ నాయన మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఏ పాటి వారమునైనా అయినా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీ బిడ్డలుగా నాయన నీ యొక్క రాజ్య మర్మములను మీరు మాకు తెలియచేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా అని ఈ సమయంలో తండ్రి నువ్వు తెలియచేసిన కొన్ని మాటలను మర్మములను ప్రభా మరి నీ బిడ్డలకు తెలియచేయాలని ఆశిస్తుంటుండగా నైనా సహాయాన్ని దయచేయండి నైనా నీకు నువ్వు తెలుపమన్న సంగతులు తెలుపడానికి నాయన నీ యొక్క మాటలు మేము విని ప్రభా దానిని బట్టి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నైనా నీ సన్నిధికి రావడానికి సిద్ధపడగలిగినట్లు నీ కృప చూపించమని చెప్తున్న నాకు వింటున్న నీ బిడ్డలకు సమయోచితమైన జ్ఞానం దయచేసి మీరే మాతో మాట్లాడమని మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. మంచిదండి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఒక కీ అని చెప్పొచ్చు. అంటే చాలా పునాది అనొచ్చు. ఒక కీ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇది మనం తెలుసుకుంటే చాలా సంగతులు బైబిల్‌లోని చాలా సంగతులు మనకి అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక అవగాహన అనేది మనకు అర్థమవుతా ఉంటది. అంటే బైబిల్‌లో కొన్ని పదాలు చదివినప్పుడు ఓకే. దేవుడు దీనికోసం ఇది చెప్పాడా అని ఇప్పుడు మొన్న మనం పోయిన వారంలో డిప్లొమా సెకండ్ ఇయర్ క్లాస్‌లో బీదలు ఎవరు? ఎవరికి సహాయం చేయాలి అని చూసాం. దాంట్లో మనమందరం ఇన్ని రోజులు బీదలు అనగా ఒక ఆలోచనతో ఉన్నాం. కానీ దేవుని తలంపు వేరు అని దేవుని దృష్టిలో ఎవరిని దిగంబరులు, దిక్కులేని వారు, దరిద్రులు అంటున్నాడో వాళ్ళకి ఏం చేయాలి అని గత వారంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇంకా ముఖ్యమైనది మీరు, నేను, మనము తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అంత ప్రాముఖ్యమైన విషయం? బైబిల్‌లో ఉన్నాయన్నీ మంచి సంగతులే కదండీ! బైబిల్‌లో ఉన్న సంగతులన్నీ కూడా మనం తెలుసుకోవలసినయే కదా! నేర్చుకోవలసినయే కదా! మంచి విషయాలు అన్నీ ఇంపార్టెంటే కదా అనుకోవచ్చు. కానీ ఇది చాలా ప్రాముఖ్యం అని ఎందుకు చెప్తున్నాను అనంటే ఒకవేళ మనము ఉన్నాము. మనం ఇక్కడి నుంచి ఆహ్ ఇప్పుడు స్కూల్‌లో చూస్తే గనక 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ రాంగానే అమ్మ నెక్స్ట్ నీ యాంబిషన్ ఏంటి? నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని అడుగుతారు. ఏమోనండి అన్నారనుకో చాలా వింతగా చూస్తారు. అదేంటి నువ్వు 8థ్ క్లాస్‌కొచ్చేసావు, 9థ్ క్లాస్‌కొచ్చావు. ఇంకా నువ్వు ఏమి డిసైడ్ చేసుకోలేదా? ఆహ్, అంటూ ఉంటారు. అంటే ఎందుకు డిసైడ్ చేసుకోవాలి అంటే నువ్వు దీన్ని బట్టే గదా! నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నువ్వు డాక్టర్ అయితావా? ఇంజినీర్ అవుతావా? సివిల్ సర్వీసెస్ సైడ్ ఎళ్తావా? గ్రూప్స్‌కెళ్తావా? లేకపోతే పోలీస్ సైడ్ ఎళ్తావా? లేకపోతే ఆర్మీ సైడ్ ఎళ్తావా? మిలిటరీ ఎళ్తావా? ఎటెళ్తావో నువ్వు ఇదే ఫౌండేషన్. అందుకే ఇప్పుడేంటి 8థ్ క్లాస్ నుంచే ఫౌండేషన్ క్లాసెస్ అని స్టార్ట్ చేస్తున్నారు. ఐఐటీకెళ్తావా? నీకంటూ ఒక గమ్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి. నీకంటూ ఒక ఎయిమ్ అండ్ యాంబిషన్ అంటే నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావో, నువ్వేమి అవ్వాలనుకుంటున్నావో, నీ ఫ్యూచర్‌లో నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో, దానికి నువ్వు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దానికి తగ్గట్టుగా నీకు డాక్టర్ అవ్వాలని ఉంటే నువ్వు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి బాగా చదవాలి. అలాగే నువ్వు ఇంజినీరింగ్ అవ్వాలంటే నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్ నేర్చుకోవాలి. ఇలా రకరకాలుగా మనం పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళకంటూ ఒక దిశానిర్దేశం అనేది ఉండాలి. దాని ప్రకారమే వాళ్ళిప్పుడు అడుగులు వెయ్యాలి. సరే, ఒకవేళ ఇది ఎంత నిజమో ఇది పక్కన పెట్టి ఒక మాట ఆలోచిద్దాం. సరే, ఒకవేళ డాక్టర్ అవ్వాలని ఒక యాంబిషన్ ఉంది. చాలా కష్టపడ్డారు. డాక్టర్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ చేశారు. ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేసేసారు. పీజీ చేసిన తర్వాత ఎక్కడొక్కడ ఒక క్లినిక్ పెట్టుకుంటారు. లేదా గవర్నమెంట్ జాబ్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్స్ అవుతారు. ఇలా అయిపోయిన తర్వాత ఏంటి? మొన్న మనం సెమినార్‌లో ఒక మెసేజ్ కొన్నాం. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? అని కూడా ఆలోచించాలి. తర్వాత ఏంటి అంటే చదువయిపోయిందండి, ఉద్యోగం వచ్చింది. తర్వాత పెళ్లి పిల్లలు. వాట్ నెక్స్ట్? అనగానే ఇంకేముందండి ఇంకంతే జీవితం. తర్వాత ఎప్పుడో చచ్చిపోతాం. ఆ! ఇక్కడే మన అతి ప్రాముఖ్యమైన విషయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం చూసిందంతా కూడా ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం, ఈ శరీరంతో నువ్వు బ్రతికినంత కాలం ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? ఏం సంపాదించుకోవాలి?
మంచి పేరా, ప్రఖ్యాతలా, ఉద్యోగమా, డబ్బులా, సంపాదన, ఆస్తా, ఏం చేసుకోవాలి? ఇవన్నీ నువ్వు శరీరంతో ఉన్నప్పుడు నీకంటూ నువ్వు కొన్ని ఎయిమ్స్ అండ్ యాంబిషన్స్, గోల్స్ పెట్టుకున్నావు. వాటిని నువ్వు అచీవ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నావు. బట్ వాట్ నెక్స్ట్? దాని తర్వాత ఏంటి? ఇదేనా? ఇంక దీని తర్వాత లైఫ్ ఏం లేదా? ఉద్యోగం సంపాదించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అంతా అయిపోయింది, ముసలాళ్ళం అయిపోయింది, చచ్చిపోయాం. ఇంతేనా? దీని తర్వాత ఏంటి అనంటే, ఇక్కడే దీని తర్వాత ఏంటి? నిజంగా మన డెస్టినేషన్, మన గమ్యం ఏంటో మనకి తెలియాలి అంటే, ఈరోజు పాఠం నేర్చుకోవాలి. ఓకేనా? ఇది అర్థమైతేనే నిజంగా ఈ పాఠం యొక్క ప్రాముఖ్యత మనకి బాగా అర్థమవుతుంది. ఓకే. ఇది మనసులో పెట్టుకొని, అరే! ఇప్పుడు మనందరికీ పిల్లలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. యంగ్‌స్టర్స్ ఉన్నారు. ఓకే. నాకొక యాంబిషన్ ఉంది. నేను ఇలా చేయాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ పెళ్లయిపోయి పిల్లల్ని కని, పిల్లల్ని జస్ట్ స్కూలింగ్‌లో పెట్టినోళ్ళు ఉన్నారు. పిల్లలు అప్పుడే ఒక డెస్టినేషన్ అంటే వాళ్ళు ఒక ఇంటరు, ఎంసెట్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ లేకపోతే ఏదన్నా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా మనం మనం ఇక్కడ వింటూ ఉన్న వాళ్ళలో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. అందరూ వింటున్నారు. కాబట్టి గమనించాల్సిందేంటంటే, తర్వాత ఈ భూమి మీద ఉన్నంత కాలం నువ్వు వేసుకునే నీ శరీరం గూర్చి నువ్వు వేసుకునే ప్రణాళికలు ఫైన్. తప్పనట్లే. బట్ వాట్ నెక్స్ట్? దాని తర్వాత సంగతేంటి? నువ్వు శరీరాన్ని వదిలిన తర్వాత నీ గమ్యం ఏంటి? నువ్వసలు ఎక్కడికెళ్తావు? ఏంటి? అంటే అసలు నువ్వెక్కడికెళ్ళాలో తెలియాలి కదా! ఇప్పుడు నేను సెమినార్‌కెళ్ళాలండి అన్నాననుకో. మీ ప్లాన్ ఏంటండి అంటే నెక్స్ట్ మంత్ సెమినార్ ఉందండి. సెమినార్‌కి వెళ్ళాలి. సెమినారా? ఎక్కడికి వెళ్ళాలండి? అని అన్నాను. సెమినార్. సెమినారా ఎక్కడ అన్నామనుకోండి. అదే అండి సెమినార్. ఏ సెమినారు? ఎక్కడ అనగానే అవును కదా! ఎక్కడో తెలుసుకోవాలి. అంతే కదా! తెలియకుండా మనం వెళ్ళగలుగుతామా? మనం వెళ్ళే గమ్యస్థానం మనకు తెలియకుండా మనం ప్రయాణం చేయగలుగుతామా? ముందు ఒక గమ్యస్థానం ఉండాలి. ఆ గమ్యస్థానానికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి. అది ఏంటో, ఆ గమ్యస్థానం ఏంటో, అసలక్కడ ఎవరుంటారు, పరిస్థితులు ఏంటి, ఇవి తెలుసుకోవాలి కదా! అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ప్లేస్‌కి మనం వెళ్తున్నాం. మన పిల్లవాడిని ఒక స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడే జస్ట్ పొద్దున్న 9 గంటలకెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి ఇంటికొచ్చే బాబు కోసమో, పాప కోసమో అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, టీచర్స్ ఎలా ఉంటారు, స్కూల్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఎలా చెప్తారు, ఇన్ని తెలుసుకునే మనం ఒక 4, 5 గంటల కోసమే నువ్విన్ని తెలుసుకుంటుంటే, మరి నువ్వు వెళ్ళవలసిన గమ్యస్థానం ఇంకసలు అక్కడికెళ్ళాక తిరిగి రావడం ఉండదు అని తెలిసినప్పుడు, ఆ వెళ్ళే గమ్యస్థానం అసలు ఎక్కడుంది? ఎవరుంటారు? అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఏం చేస్తే వెళ్తాం? అసలు మనం ఇప్పుడెక్కడున్నాం? అంతే గదా! ఇప్పుడు నేనెక్కడున్నానో నాకు తెలియకుండా, నేనిప్పుడు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాననుకో. సపోజ్ నేను కరీంనగరే వెళ్దాం అనుకుంటున్నాను. ఉప్పల్ దగ్గరుండి నేను బస్ ఎక్కుదాం అనుకున్నాననుకోండి. కరీంనగర్ ఎళ్ళే బసెస్ ఒస్తాయా? ఉప్పల్ దగ్గరుంటే వరంగల్ ఎళ్ళే బసెస్ ఒస్తాయి. ఎల్బీ నగర్, ఇబ్రహీం పట్నం సైడ్ ఎళ్ళే బసెస్ ఒస్తాయి. కానీ కరీంనగర్ ఎళ్ళే బసెస్ రావాలి అంటే నేను జేబీఎస్‌కో, ఎంజీబీఎస్‌కో వెళ్ళాలి. అంతే కదా! అంటే మనం ఎక్కడున్నాం? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్తాం? అనేది కూడా తెలుసుకుంటేనే మన గమ్యస్థానానికి మనం క్షేమంగా వెళ్ళగలుగుతాం. అండ్ అక్కడ మనకేం అవసరం? అక్కడ ఏం కావాలి? మనం ఏం జేయాలి? ఎవరుంటారు? ఏంటి పరిస్థితులు? ఇవి తెలుసుకొని వెళ్తే ఇప్పుడు ఎళ్ళేటప్పుడు ఎంత ప్రిపరేషన్స్ ఉంటామనంటే, ఓకే. అక్కడ మనకి 7 రోజులకి బట్టలు గావాలి. అక్కడ ఇలాంటి పిల్లలొస్తారు. పిల్లలకి ఇవి కావాలి. పెద్దవాళ్ళకి ఇవి కావాలి. సో, మనకు అవసరతమైనయి, అక్కడున్న వాళ్ళకి అవసరమైనయి ఇవన్నీ కూడా సిద్ధపడి వెళ్తాం మనం. కదా! సో, ఇప్పుడు మనం నేర్చుకునే పాఠంలో కూడా మనం అసలు ఎక్కడ ఉన్నాం? ఏం చేస్తే ఎక్కడికి వెళ్తాం? అనేది మనకు అర్థం చేసుకోవడానికే ఈ పాఠం. ఈ పాఠం పేరేంటి అనంటే, 3 లోక మర్మములు. మన పాఠం పేరేంటి అంటే, 3 లోక మర్మములు. ఓకే. ఇక్కడ టైటిల్ ఎప్పుడైనా కానీ మనకొక పాఠము అని అనుకున్నప్పుడు అది అర్థం కావాలి అనంటే, నేను ప్రతిసారి కూడా మీకు అదే చెప్తూ వస్తున్నాను. టైటిల్‌ని మనం ఆలోచించగలిగితే మనకు ఆల్‌మోస్ట్ సగం ఆన్సర్ వచ్చేస్తది. ఓకే. 3 లోకములు, మర్మములు. ఇక్కడ 3 పదాలు కనిపిస్తాయి. ఒకటి 3, రెండోది లోకాలు, ఒకటి మర్మాలు. ఒక్కొక్క పదాన్ని ఒక్కసారి విశ్లేషించుకుని ముందుకెళ్ళగలిగితే, మర్మము అనగానే సీక్రెట్, రహస్యం. 3 లోకాలు గూర్చిన ఒక రహస్యం అంటూ ఉంది. అసలు లోకాలు అనగానే మూడేనా?
కొంతమంది మాటల్లో ఏమంటారంటే, "ఏడు లోకాలు తిరిగినా దొరకరండి" అంటారు. అవునా? కొంతమంది ముల్లోకాలు అంటారు. కొంతమంది ఏమంటారు అనంటే, "ముల్లోకాలు లేవు, ఏడు లోకాలు లేవు. మనమున్న భూమేనండి. భూమి తర్వాత అంటూ ఇంకేమీ లేదు. మనం ఇక్కడున్నాం. ఉన్న తర్వాత ఇక్కడ భూమి మీద పుట్టాం. భూమి మీదకొచ్చాం. చచ్చిపోతాం. ఇక్కడితో క్లోజ్. ఇంక తర్వాత ఏ పరలోకం లేదు, నరకం లేదు, భూలోకం ఇంక ఏ లోకాలు లేవు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటూ ఉంటే ఇదే. ఇంక దీని తర్వాత ఏమి లేదు. ఒకవేళ దీని తర్వాత పుడితే ఏ కుక్కో, నక్కో మళ్ళీ భూమి మీదే పుడతారు తప్ప, మీరు చేసుకున్న మంచి పనులో, చెడ్డ పనులను బట్టి ఇంక తర్వాత అంటూ ఏం లేదు అని నమ్మేవాళ్ళు కొంతమందున్నారు. కొంతమందేమో ఎవరు సచ్చిపోయినా స్వర్గస్థులైరి, పరమపదించిరి అంటారు. అంటే చచ్చిపోయి పరలోకానికెళ్ళిపోయారు, స్వర్గానికెళ్ళిపోయారు అంటారు. కొంతమందేమంటారంటే, "ఒరేయ్! నువ్విలాంటి చెడ్డ పనులు చేస్తే నరకానికి పోతావురా" అంటారు. అంటే ఈ మాటల్లోనే మనకు రకరకాల పదాలు వినిపిస్తూ ఉన్నాయి. రకరకాల ఆలోచనలు, రకరకాల కాన్సెప్ట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో 7 లోకాలు కరెక్టా? ఒకటే లోకం కరెక్టా? 3 లోకాలు కరెక్టా? అసలు ఎన్ని లోకాలున్నాయి అని తెలియాలి అనంటే, మన ఎవరైతే ఈ లోకాల్ని సృష్టించారో వాళ్ళ దగ్గరికెళ్ళిపోవాలి. ఎవరయ్యా సృష్టించింది అనంటే, మనం దేవుడెవరో పాఠంలో చూసాం. ఆయనే సర్వ సృష్టికర్త. సృష్టించిన వాడు ఎవరమ్మా అంటే, దేవుడే సృష్టికర్త. సో, మరి ఆయన ఏం సృష్టించాడు? ఎన్ని లోకాలు సృష్టించాడు అని మనకు తెలియాలి అనంటే, ఆహ్, ఫస్ట్ ఎన్ని అనేది మనం తెలుసుకోగలిగితే, అవి ఏంటి? ఎక్కడుంటాయి? అందులో ఎవరుంటారు? పరిస్థితులేంటి అనేది తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్‌గా మనం ఎన్ని లోకాలుంటాయో బైబిల్ ప్రకారంగా ఎన్ని లోకాలుంటాయి? ఇది ఫస్ట్ క్వెషన్. ఎన్ని లోకాలుంటాయో కన్ఫర్మేషనొచ్చాక, ఒక్కొక్క లోకంలో ఆ లోకం ఎక్కడుంది? అక్కడ ఎవరున్నారు? అక్కడ పరిస్థితులేంటి? ఆ లోకం ఎక్కడుంది? ఆ లోకంలో ఎవరుంటారు? లేదా ఎవరెళ్తారు? ఆ లోకంలోని పరిస్థితులు ఏంటి? ఓకే. అంటే ఎవరక్కడికి వెళ్ళగలుగుతారు? అనే సందర్భాలు మనం చూసుకుంటే, మనకి చాలా క్లారిటీగా ఇంకంటే ఇంక మళ్ళీ ఈ లోకాలు మీద మనకింక సీక్రెట్ రివీల్ అయిపోద్ది. ఒకసారి సీక్రెట్ రివీల్ అయిపోయాక, అవునండి. అదేంటండి? అని మనం అడగవలసిన అవసరత ఉండదు. ఓకే. సో, ముందుగా ఎన్ని లోకాలు ఉన్నవి అనేది మనకి తెలియాలి కాబట్టి, బైబిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. బైబిల్ దగ్గరికి వెళ్తే, మనకి చాలా క్లియర్‌గా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను చెప్పబోయే వచనాలు ఏవైతే ఉన్నాయో, అవి అందరికి కంఠోపాఠంగా వచ్చేయాలి. ఈరోజు నేను చెప్పబోయే ఒక 7-8 వర్సెస్ 7-8 వచనాలు ఏవైతే ఉన్నాయో, అవి మీ అందరికీ కంఠోపాఠంగా వచ్చేయాలి. ఓకే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో జాగ్రత్తగా చదవండి. అందుకే వాక్యాన్ని పరిశీలించి, పరిశోధించి చదవాలి అని నేర్చుకున్నాం కదా! జాగ్రత్తగా పరిశీలనగా చదవడానికి ప్రయత్నం చేస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. మనకి ఈ ముక్క మాక తెలుసు. ప్రతి నామము యేసు నామమున వంగాలండి. ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామంలో వంగాలి. ఇది మనం ఆల్రెడీ చాలా సార్లు వినేసున్నాం. కానీ దీని ముందు మాటలు ఏవైతే ఉన్నాయో, అవి అదే మన మాటలు. వర్సెస్ అన్నమాట. ఒకసారి ఆలోచిస్తే మొట్టమొదటిగా ఏం కనిపిస్తుంది అంటే, పరలోకమందు గాని అంటే ఒక లోకం ఏంటంట పరలోకం. రెండోదేమంటున్నాడు, భూమి మీద ఉన్న వారిలో గాని అంటే భూమి మీద కూడా మనిషి ఉన్నారు. భూమి మీద ఉన్నవారు. మూడోదేంటయ్యా అంటే, భూమి క్రింద ఉన్న వారు కానీ. అంటే మనుషులు 3 లోకాల్లో ఉంటారు. ఒకటి పరలోకం. రెండోది భూమి లేదా భూలోకం. మూడోది భూమి క్రింద ఉన్న లోకం. ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఫస్ట్ ఆన్సర్ దొరికేసింది. ఎన్ని లోకాలు ఉన్నాయి అనంటే, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరన్నా ఉంటే ఐదర్ ఉంటే పరలోకంలో ఉండాలా? లేకపోతే భూమి మీద ఉండాలా? లేకపోతే భూమి క్రింద ఉన్న లోకంలో ఉండాలి. అంతే. ఈ 3 కాకుండా వేరే ప్లేసెస్ లేవు కాబట్టి 3 లోకాలు అని మనం కన్ఫర్మేషన్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్దాం. ఎక్కడ ఉంది? ఎవరున్నారు? ఏంటి?
ఇప్పుడు పరలోకమందు అనగానే ఓకే. పరలోకం పేరు బానే ఉంది. సెకండ్‌ది భూమి మీద ఉన్న లోకం. భూమి అంటే మనకు తెలిసిన భూలోకం. మూడోది భూమి క్రింద ఉన్న లోకం. దానికి పేరేంటో మనకు తెలీదు. ఇప్పుడు దాని పేరును కూడా మనం వెతకాలి. ఓకే. పరిశీలనగా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ముందు మనం పరలోకం కోసం ఒకసారి ఆలోచిద్దాం. నేను మీకు కొన్ని ప్రశ్నలు చెప్పాను. ఒక స్థలం కోసం మనం ఆలోచించేటప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏం రావాలంటే పరలోకం ఎక్కడుంది? అసలెక్కడుంది పరలోకం? ఎవరున్నారిప్పుడు? మనకి ఆ పరలోకానికి ఏమన్నా సంబంధం ఉందా? అంతే గదా! పరలోకమందున్న వారు యేసునామంలో ఒంగాలి అంటున్నాడు. సో, అసలు మనకి పరలోకానికి ఏమన్నా రిలేషన్ ఉందా? పరలోకం ఎక్కడ ఉంది? రెండోది ఎవరున్నారు? మూడోది ఎవరు ఉంటారు? ఎవరి కోసం? లేదా మనకి పరలోకానికి ఏమన్నా సంబంధం ఉందా? అని ఈ 3 అంశాలు చూడగలిగితే ముందు మనకి పరలోకం మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. చు ఒకసారి ఎక్కడ ఉంది అని తెలియాలి అనంటే ఈ పరలోకాన్నే మనం మొదటి ఆకాశం అని గూడా అనొచ్చు. ఓకే. దీన్ని చూడగలిగితే ఎక్కడ ఉంది అనేది మనకు ఆన్సర్ తెలియాలి అనంటే ఆహ్, యోహాను రాసిన పత్రిక 11 అధ్యాయం 41 వచనం. యోహాను రాసిన సువార్త 11 అధ్యాయం 41 వచనం. జాన్ 11:41. ఇక్కడ చూస్తే యేసు కన్నులెత్తి కన్నులు పైకెత్తి అంటే పైకెత్తి చూచి తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే ఇక్కడ మనకి 2 క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. ఒకటి ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉంది అనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. అంటే పైకెత్తి అంటే పైన ఉంది. మనం ఉన్న దానికన్నా మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఓకే. ఇదైతే కన్ఫర్మ్ గదా! పైకెత్తి చూసాడు. పైనేముంది? ఆకాశం. అంటే ఇప్పుడు ఆకాశమే పరలోకం అంటే నో. కాదు. ఎందుకు ఆకాశం పరలోకం కాదు? పరలోకం ఎక్కడుంటదో కూడా పైన అనగానే ఎక్కడనేది కూడా మనం చూద్దాం. పైనైతే ఉందని అర్థమైపోయింది. భూమికి పైగా ఉన్నదే పరలోకం. పైకెత్తి చూసాడు. చూసి ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు. అంటే ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? సెకండ్ క్వెషన్ కూడా ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. పరలోకం పైన ఉంది. భూమికి పైగా ఉన్నది. అక్కడ ఎవరున్నారు అనంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అంటే తండ్రి ఒక్కడే పరలోకంలో ఉన్నాడా? ఇంకెవరు లేరా? లేదా ఇంకెవరన్నా ఉన్నారా? యేసుక్రీస్తు ఉన్నప్పుడైతే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు. తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడెవరున్నారు? అని ఆలోచించగలిగితే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 55, 56 వచనాలు చూసుకుంటే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 55, 56 వచనాలు చూసుకుంటే అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి ఇప్పుడు కూడా ఏమంటున్నాడు మళ్ళీ స్టెఫను ఇక్కడ ఏ సందర్భం అంటే స్టెఫనుని రాళ్లతో కొడుతూ ఉన్నారు. రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఇక ఆయన పైకి ఆకాశం వైపు కనులెత్తి చూసి ఏమంటున్నాడు అనంటే దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండటయు చూచి ఇక్కడ చూడండి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండటయు చూచి ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకం అనేది పైన ఉంది. ఆకాశము పైన ఉంది. అందుకే ఆకాశము తెరువబడుట అంటే పరలోకం అనేది కనిపించాలి. లేదా పరలోకం ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అంటే మనకి పైగా ఉంది. మన పైన ఆకాశం ఉంది. కానీ ఆకాశం తెరవబడితేనే మనకి పరలోకం అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ పరలోకంలో ఎవరున్నారంట? స్టెఫెను గారు చనిపోయే టైంకి తండ్రి ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఇక మరి వీళ్ళిద్దరేనా? ఇంకెవరన్నా ఉన్నారా అని చూస్తే ఇంకొంచెం కిందకి వెళ్తే మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనంలో గనుక చూస్తే ఆ దినమును గూర్చి అయినను ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అసలు మనం చూసేది పరలోకంలో ఎవరున్నారు అని కదా! మరి ఎవరున్నారు అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు. అసలు ఇదేమో యేసుక్రీస్తు రాకడని గురించి కదా చెప్తుంది వచనం అని అనుకోవచ్చు. అందులో చివరన చూస్తే పరలోకమందున్న
దూతలైనను కుమారుడైనను. సో, అంటే పరలోకంలో తండ్రి ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇంకెవరున్నారు అనంటే దూతలు కూడా పరలోకంలో ఉన్నారు. కోటానుకోట్ల దేవదూతలు కూడా పరలోకంలో ఉన్నారు. ఓకే. పరలోకం అనేది ఎక్కడ ఉంది అనంటే ఆకాశము పైన, మన భూమికి పైగా ఆకాశము తెరవబడితే మనకి పరలోకం ఉంటుంది. ఆ పరలోకంలో ఎవరు ఉన్నారు అనంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారున్నారు. వాళ్ళిద్దరితో పాటు కోటానుకోట్ల దేవదూతలు ఉన్నారు. మరి వీళ్ళ కోసమే నా పరలోకం. దేవుడికి, దేవుడు కుమారుడికి, దేవుని సేవ చేసే సేవకులైన దేవదూతలకి. అంటే వీళ్ళకే నా పరలోకం. మరి మనం ఎందుకు తెలుసుకోవాలి? మరి మర్మాన్ని తెలుసుకోవాలి అన్నారు కదా! మరి మనకి పరలోకానికి ఏమన్నా సంబంధం ఉందా? మనకేమన్నా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఉందా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది తెలుసుకున్నాక నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది అనంటే, ఈ పరలోకానికి ఒకానొక టైంలో మనం గూడా వెళ్ళబోతున్నాం. ఎప్పుడు వెళ్తాము? ఎలా వెళ్ళగలమో నేను చివరిలో చెప్తాను. బట్ ఎవరు వెళతారో ఫస్ట్ చెప్పిన తర్వాత, చివరిగా మనం పాఠాన్ని కంక్లూడ్ చేసుకునేటప్పుడు, మనం ఏం జేస్తే పరలోకానికి వెళ్తామో చెప్తాను. ఓకే. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. ఈ 25 అధ్యాయం నేను రీసెంట్‌గా ఏదో క్లాస్‌లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ మత్తయి సువార్త 25 అధ్యాయం బీదలెవరు సహాయం చేయాలి దాంట్లో కూడా మీకు ఈ వచనాన్ని చెప్పడం జరిగింది. అక్కడ ఆకలిగా ఉన్న వారికి ఆహారము, చెరసాల్లో ఉన్న దగ్గరికి, లేకపోతే ఆహ్, దాహమైన వాళ్ళకి నీళ్ళివ్వడం, ఈ పనులన్నీ చేసిన వాళ్ళ కోసం యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమంటాడనంటే, కుడివైపున ఉన్న వారిని చూచి ఆహ్, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎవరంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏదైతే నిర్ణయించబడిందో దానిని మీరు స్వతంత్రించుకొనుడి. అంటే ఇప్పుడు ఆ పరలోకం ఎవరి కోసం? దూతల కోసమే దేవుడు చేయలేదు. అది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. దూతల కోసం చేయలే. తన పిల్లలైన కుమారులమైన మన కోసమే దేవుడు పరలోకాన్ని సిద్ధం చేసి ఉంచాడు. మరి సిద్ధం చేసిన ఆయన ఇచ్చేయచ్చుగా అని అనుకోవచ్చు. ఓకే. ఎందుకు ఇవ్వట్లేదు? వెంటనే ఇచ్చేయచ్చు కదా అని అనుకుంటే ఆహ్, ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన భూమి మీద గూడా చూస్తే ఒకవేళ తండ్రికి కుమారుడుగా వారసుడు ఉన్నాడనుకోండి. చాలా కోట్ల ఆస్తి ఉంది. కానీ అతను మేజర్ అయ్యే వరకు కూడా ఆస్తిని అతనికి అప్పజెప్పరు. ఎవరన్నా నామినీ పేరు మీద పెడతారే తప్ప, ఆ కొడుకు లేదా వారసుడు ఎవరైతే ఉన్నారో మేజర్ అవ్వాలి. మేజర్ అయ్యి ఆయనకు అన్నీ తెలిసినప్పుడు మాత్రమే ఆ ఆస్తికి వారసుడవుతాడు. అంటే భూమి మీద ఎలాగైతే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, అలాగే పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి కూడా నువ్వు భూమి మీద ఉండగా కొన్ని చెయ్యాలి. నువ్వంటూ ఒక మెచ్యూరిటీని తెచ్చుకోగలగాలి. అది చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. ఓకే. ఎవరైతే దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నారో అందరూ కూడా వచనం మత్తయి సువార్త 25:34 అమ్మ. ఓకే. వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యం అనగా పరలోకాన్ని స్వతంత్రించుకొనగలరు. ఓకే. ఇప్పుడు మనకి 3 లోకాలలో ఒక లోకం కూర్చి ఒక క్లారిటీ వచ్చింది. అందులో మొదటిది ఏంటి అంటే 3 లోకాలు అనగా పరలోకం, భూలోకం, భూమి క్రింద ఉన్న లోకం. పరలోకంలో ఎక్కడ ఉంది పరలోకం అనగానే మనకు పైగా, భూమికి పైగా ఉన్న ఆకాశము ఆవల. ఆకాశానికి పైన. ఆకాశం తెరువబడినప్పుడు మాత్రమే పరలోకం అనేది ఉంటుంది. ఓకే. పరలోకంలో ఎవరు ఉన్నారు అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అలాగే కుమారుడున్నాడు. ఆయనతో పాటు దేవదూతలు ఉన్నారు. కానీ అది ఎవరి కొరకు సిద్ధపరచబడింది అనంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన దేవుని కుమారులకు అది సిద్ధపరచబడింది అనేది మనకి అర్థమైపోయింది. ఓకే. ఇక రెండవ లోకానికి వచ్చేద్దాం. రెండవ లోకం ఏంటి అనంటే మనం ఉంటున్న ఈ భూమి. ఇక్కడ ఒక చిన్నది ఒక క్లారిటీ తెచ్చుకుంటే సరిపోద్ది. ఇది పెద్దగా మనకి భూమి అంటే మనం రోజు ఉండేది, మనం చూసేదే కాబట్టి నేను భూమి మీద పెద్దగా స్ట్రెస్ ఇవ్వాలనుకోవట్లేదు. భూమి లేదా భూలోకము అని అనగానే ఎవరి కోసం ఈ భూలోకం? ఎక్కడ ఉంది అంటే మనం ఉన్నదే భూమి. ఓకే.
దానికి ఆన్సర్ క్లియర్. ఆ భూమి ఎక్కడ ఉంది అనంటే, ఈ విశ్వంలో సౌర కుటుంబంలో ఉంది. ఈ విశ్వం, ఈ సౌర కుటుంబం, ఈ నక్షత్రాలు ఇదంతా కలిపి మనం భూలోకము అంటాం. ఈ లోకం అనగానే మొత్తం ఈ భూమితో పాటు ఉన్న నక్షత్రాలు, సూర్యచంద్రులు ఇవన్నీ కలిపి భూలోకం అంటాం. వాటిలో మధ్య స్థానంలో ఉన్న భూమి. ఈ భూమి మాత్రమే మనుషులు ఉన్నారు. అది గమనించండి. ఈ భూమి మీద మాత్రమే మనుషులున్నారు. ఇంకా వేరే ఏ ప్లానెట్స్ కానీ, లేకపోతే ఏ శాటిలైట్స్ కానీ, ఇంకెక్కడా కూడా గెలాక్సీస్‌లో కానీ మనుషులు లేరు. ఎందుకు అనంటే, ఇక్కడ మాత్రమే మనుషులు ఉన్నారు అని చెప్పడానికి. మనమున్న భూమే భూమి. ఇంకా ఇది కాకుండా వేరే భూమి అంటూ ఇంకోటి లేదు. ఇంకెక్కడ మనుషులు లేరు అని చెప్పాలి అనంటే, మనకి అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం 26 వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26 వచనం గనుక చూస్తే, ఈ యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒక జాతి మనుషుల నుండి అందరిని రప్పించాడు. అంటే ఒకే ఒక్క మనుషుడైన ఆదాము నుండి అందరూ కూడా యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నారు అని అంటే, ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఆదాము నుండి వచ్చిన వారే వీరంతా. వీళ్ళంతా కూడా భూమి మీదే ఉన్నారు. అదే మనకి యోబు గ్రంథము 37 అధ్యాయం 12వ వచనంలో కూడా కనిపిస్తుంది. ఏంటి అదేనంటే, నరులకు నివాసయోగ్యమైన భూమి. నరులకు నివాసయోగ్యమైన భూమి అంటే, మనుషులు ఉండాలి అని అంటే వాళ్ళకి నివాసంగా పనిచేసే ఒకే ఒక ప్లేస్ ఏంటయ్యా అంటే, అది కేవలం భూమి మాత్రమే. ఇంకా వేరే ఏది ప్లేస్ లేదు. సో భూలోకమందున్న వారు అని ఇందాక మనం ఏదైతే చూసామో అది మనం ఉండే భూమి. భూమితో పాటు ఉన్నవన్నీ కూడా మనకి భూమి కౌంట్లోకే వస్తున్నాయి అని మనం గ్రహించాలి. ఓకేనా? ఇక చాలా ఇంపార్టెంట్ది, మనం భూమి నుంచి డైరెక్ట్గా పరలోకాన్ని కూడా చూడలేం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక కన్నులు పైకెత్తి యేసుక్రీస్తు చూసేశాడు కదా, సో మనకి కూడా కన్నులు పైకెత్తేస్తే పరలోకం కానీ కనిపించేస్తుందా అనుకుంటే, మనం కళ్ళు పైకెత్తి చూసేస్తే పరలోకం కనిపించదు. ఎందుకంటే చాలాసార్లు మనం పైకి చూస్తూనే ఉంటాం కదా. చందమామ కోసం చూస్తాం, సూర్యుడి కోసం చూస్తాం, మబ్బుల కోసం చూస్తాం, చాలా అప్పుడు చూస్తాం. కానీ మనకి పరలోకం కనిపించిందా అంటే పరలోకం కనిపించదు. ఎందుకు అనంటే, భూమి చుట్టూ వలయంగా నీళ్లు ఉన్నాయి. ఆ నీలంగా కనిపించేదాన్ని మనం ఆకాశం అంటాం. ఈ ఆకాశము తెరవబడినప్పుడు మాత్రమే మనకి పరలోకం కనిపిస్తుంది. అది స్టెఫెన్ గారి సందర్భంలో ఆకాశం తెరవబడి ఆయన పరలోకాన్ని చూడగలిగాడు. అలాగే యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొందినప్పుడు కూడా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చింది. అంటే అక్కడ 2 సార్లు మాత్రమే పరలోకాన్ని చూసే భాగ్యం మనుషులకు కనిపించింది భూమి మీద నుండి. కానీ మనం డైరెక్ట్గా చూడాలి అంటే కనుక మనం పరలోకాన్ని చూడలేము ఈ శరీరంతో ఉండగా. ఓకే, సో పరలోకం అయిపోయింది, భూమి కోసం కూడా అయిపోయింది. ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ది, చాలా మనకి మర్మంగా ఉండిపోయింది, చాలా తెలియకుండా మనం అర్థం చేసుకోకుండా ఉండిపోయిన మూడవ లోకం, చాలా ఇంపార్టెంట్ లోకం అనేది ఏంటి అని అంటే, భూమి క్రింద ఉన్న లోకం. ఓకే, ఫిలిప్పి 2:9 ప్రకారం పరలోకమందున్న వారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి క్రింద ఉన్నవారు కానీ. సో భూమి క్రింద అంటూ ఒక లోకం ఉంది. మరి దాని పేరేంటి, ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ దాని లొకేషన్ ఎక్కడ, దాంట్లో ఎవరున్నారు, ఎవరు వెళ్తారు, అక్కడ పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. సో ఈ భూమి క్రింద ఉన్న దాని పేరు ముందు మనకు ఐడెంటిఫై అయిపోతే, అప్పుడు అసలు దాని అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసిపోయి దాని పేరు తెలిసిపోతే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చాలా మంది భూమి క్రింద అనుకోగానే ఏమన్నారంటే, ఈవెన్ మా చిన్నప్పుడు కూడా ఏం చెప్పేవాళ్ళు అని అంటే, ఇదిగో శాస్త్రవేత్తలు భూమి లోపలికి తవ్వేస్తున్నారంట, ఇలా తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతే లోపల మంటలు ఉన్నాయి, అందులో నుంచి చాలా సౌండ్స్ వినిపించేస్తున్నాయి, అదే నరకం, అదే పాతాళం అంటూ చాలా ఈ పుకార్లు అనొచ్చు, రూమర్స్ అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు. అసలు ఒకలాంటి భయాన్ని కూడా క్రియేట్ చేసేసారు, భూమి లోపలే ఈ నరకం అనేది ఉంది అని. కానీ వాక్యంలో ఏం రాయబడిందంటే భూమి లోపల అనలే,
భూమి లోపల అగ్నిమయమైనట్టుండును. కానీ అదేమి నరకము, పాతాళము కాదు. ఓకే. భూమి లోపల అగ్నిమయం అది కూడా బైబిల్‌లో రాయబడింది. కానీ మనం చూసే మూడవ లోకం ఏదైతే ఉందో అది భూమి లోపల లేదు కానీ భూమికి క్రింద భాగంలో ఉంది. భూమికి పైన ఆకాశం ఉంటే, మనం భూమి పైన ఉంటే, భూమి క్రింద ఉన్నదే మూడవ లోకం. ఓకే. ఆ లోకం పేరు ఏంటి అనంటే, మనం ప్రతిదానికి బైబిల్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. బైబిల్లే మనకు కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే చాలా క్లియర్‌గా ఉంటుంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. సామెతలు 15:24 క్రిందనున్న పాతాళము. సో భూమి క్రింద ఉన్నదే ఒక లోకం. ఆ లోకం పేరేంటి అనంటే పాతాళము అనేది మనకు అర్థమైపోయింది. ఓకే. ఇంకొక మాట ఏమంటాడు అనంటే, దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఈవెన్ యేసుక్రీస్తు ఆరోహణమైన టైంలో కూడా అక్కడ ఏం చెప్పబడుతుంది అనంటే, క్రిందకి దిగిపోవుటకు, క్రిందకి దిగి ఎవరును క్రీస్తును పైకి తీసుకుని వస్తారు అంటాడు. అంటే ఎక్కడ ఉన్నాడు క్రీస్తు, లేదా పాతాళం ఎక్కడ ఉంది? మూడవ లోకం పేరే పాతాళం. అది ఎక్కడ ఉంది అనంటే భూమికి క్రింద ఉన్నది అని మనకి అర్థమైపోయింది. సో ఇప్పుడు ఇంతకీ పాతాళము అనగానే భూమి క్రింద ఉన్న లోకం. పాతాళం అనగానే ఒకటే ప్లేసా? దాంట్లో మళ్ళీ ఏమన్నా పార్టీషన్స్ ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు తెలుసుకోవాలి అనంటే మనకి బైబిల్‌లో రకరకాల పదాలు వాడబడతా వచ్చాయి. పాతాళము అన్నాడు, నరకము అన్నాడు. ఓకే. సో పరదైసు అన్నాడు. ఇలా రకరకాల పేర్లున్నాయి. ఇవన్నీ ఒకటేనా? ఇవేమన్నా వేరు వేరా? అని మనకు తెలిసిపోతే అసలు మనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. ఇంకా 10 నిమిషాలు ఉంది కాబట్టి మాక్సిమం నేను 10 నిమిషాల్లో ర్యాపప్ చేసేస్తాను. ఈ పాతాళము అనగానే మనకు ఒక క్లారిటీ రావాలంటే మనందరికీ తెలిసిన ఒక ఉపమానాన్ని వివరించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే మనకు అసలు పాతాళంలో ఎవరు వెళ్తారు, ఎవరు ఎక్కడ ఉంటారు అనేది మొత్తం వచ్చేస్తుంది. అదే ఏంటి అంటే లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం నుంచి చివరి వరకు. లూకా సువార్త 16వ అధ్యాయం 22 నుంచి చివరి వరకు. ఇక్కడ ధనవంతుడు లాజరును గూర్చిన సందర్భం యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన చాలా ఊదా రంగు వస్త్రాలు వేసుకుని లైఫ్‌ని మంచిగా సుఖంగా జీవించేవాడు. ఆయన తలుపు దగ్గర, ద్వారమున దగ్గర లాజరు అని ఒక బీదవాడు, దరిద్రుడు ఉన్నాడు. అసలు ఎంత దరిద్రుడు అంటే తినడానికి తిండి కూడా లేదు. ఈ ధనవంతుడు తిండి ఎక్కువయ్యి పడేసిన రొట్టె ముక్కలు తింటూ ఈ లాజరు బతికేసేవాడు. ఇంకా ఎంత దయనీయమైన పరిస్థితి అనంటే ఈ లాజరుకి కురుపులు ఒళ్ళంతా కుక్కలు వచ్చి కూడా రాకేసాయి. ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉండగా లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అబ్రహామును రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరిని? లాజరుని అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకుని వెళ్ళిపోయారు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు అప్పుడతడు పాతాళములో బాధపడుచు, యాతన పడుచు ఉన్నాడు. అక్కడి నుంచి ఈ లాజరుతో మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. లాజరుని చూసి, అరే ఈ లాజరు ఇన్ని రోజులు నా గుమ్మం దగ్గరే కదా పడున్నాడు. కుక్కలొచ్చి నాకని ఆఫ్టర్ ఆల్ నేను పడేసే రొట్టె ముక్కలు తిని బతికినోడు. ఈడేంటి ఇంత ఆరాంసే అక్కడ అబ్రహాం రొమ్మున నెమ్మది పొందుతున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు అని తండ్రివైన అబ్రహామా అంటూ పిలుస్తున్నాడు. అంటే అక్కడ ఎక్కడో ఉన్న అబ్రహాము కనిపిస్తున్నాడు. అబ్రహాము రొమ్మున ఉన్న లాజరు కనిపిస్తున్నాడు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అనంటే, ఇదిగో చాలా దాహం అయిపోతుంది. నేను ఇక్కడ యాతన పడుతున్నాను. లాజరు చిటిక నీళ్ళు ఇలా నీళ్ళలో ముంచి ఒక డ్రాప్ వేలు ముంచి వేస్తే ఎంత వస్తుందండి?
ఇప్పుడు ఈ వేలు ఇలా నీళ్ళలో ముంచి తీసామనుకో, ఒక చుక్క అది కూడా ఎంతసేపటికో ఒక డ్రాప్ పడతది. ఆ డ్రాప్‌తో మన దాహం ఏమన్నా తీరుతదా? కానీ ఈ ధనవంతుడికి ఎలా ఉంది అనంటే, ఒక్క నీటి బొట్టు నాలుక మీద పడినాయి హమ్మయ్య! అనుకునేంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. సో, అబ్రాహాముని బ్రతిమలాడుతూ ఉంటే, అబ్రాహాము ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నాడు అనంటే, "ఇదిగో నీకు, మాకు అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాకుండా మధ్యలో చాలా అగాధం ఉంది. ఎవ్వరు దాటి రాలేరు. మధ్యలో ఒక అగాధం ఉంది. ఎవ్వరు దాటి రాలేరు. కేవలం అలా చూసుకోవడమే. ఒక్కసారి ఇక్కడికొచ్చామంటే ఇంక ఇది ఫైనలు. ఇక్కడి నుంచి వేరే డెస్టినేషన్‌కెళ్తామే తప్ప, ఇక్కడి నుంచి ఇక్కడికి స్వాపింగ్ లేదు. ఇప్పుడు నేను మీ దగ్గరికి, మీరు నా దగ్గరికి రావడానికి లేదు. అండ్ ఇక్కడికొచ్చేది మీరు భూమి మీద ఉన్నప్పుడు ఏది చేశారో అదే డిసైడ్ చేస్తది. ఇప్పుడు నువ్వు అక్కడున్నా, లాజర్ ఇక్కడున్నా, ఇప్పుడు చేసుకున్నదేం కాదు. మీరు భూమి మీద బ్రతికినప్పుడు ఏం చేశారో, దాన్ని బట్టే మీ డెస్టినేషన్ డిసైడ్ అయింది బాబు. అంటే, "అయ్యో! మరి మా తమ్ముళ్ళున్నారు పంపిచ్చు" అంటాడు. ఆల్రెడీ ఉన్నవాళ్ళే చెప్తే వినాలి అని చాలా చక్కగా, క్లియర్‌గా, క్లారిటీగా అబ్రహాం చెప్తాడు. ఇది మనకి ఒకవేళ అర్థం అయితే, అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నాడు. నెమ్మది పొందుతూ ఉన్నాడు. ధనవంతుడు యాతన పడుతూ ఇంకొక స్థలంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఆగాధం అనేది ఉంది. అది దాటలేనిది. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తున్నాయి అనంటే 3 ప్లేసెస్ కనిపిస్తున్నాయి. పాతాళంలోనే 3 ప్లేసెస్ కనిపిస్తున్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం. అక్కడ ఎవరున్నారు అనంటే అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముతో పాటు లాజరు కూడా ఉన్నాడు. ఓకే. రెండవది యాతన పడే స్థలం. అక్కడెవరున్నారు అనంటే ధనవంతుడు ఉన్నాడు. మండిపోతున్నాడు, కాలిపోతున్నాడు. మూడో ప్లేస్ ఏంటి అనంటే అగాధం. అసలు ఇవి ఎవరి కోసం ఎవరున్నారో అర్థమైపోయింది. ఎక్కడున్నారు? భూమి క్రింద ఉంది. దానికే ఒక పాతాళం అన్నాం. పాతాళంలో ప్లేసులున్నాయి అని అంటున్నాం. ఒకటి ఒకటి నెమ్మది పొందే స్థలం, ఒకటి అగాధం, ఒకటి యాతన పడే స్థలం. ఇప్పుడు వీటిలికి ఇంకేమన్నా పేర్లున్నాయా అని ఒకసారి చూస్తే, ఈ నెమ్మది పొందే స్థలం అనగానే మంచివాళ్ళు, నీతిమంతులు ఎళ్ళే ప్లేస్‌కే ఒక పేరుందట. అదేంటి అనంటే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చూసుకుంటే 4వ వచనం వరకు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు గనుక చూసుకుంటే, నేను ఒక మనిషిని ఎరుగుదును. 14 సంవత్సరాల కిందట అతడు చనిపోయాడు. అతను శరీరంతో కొనుపోబడునో, శరీరం లేక కొనుపోబడునో నేను ఎరుగను. కానీ అతడు పరదైసునకు కొనిపోబడెను అని కనిపిస్తా ఉంటది. అంటే క్రీస్తునందున్న ఒక మనుషుడు చనిపోతే పరదైసుకు వెళ్తాడు. ఓకే. ఈ మాట మనకెక్కడో గుర్తొస్తా ఉంటది. పరదైసు అనగానే ఎక్కడో గుర్తొస్తా ఉంటది. అదేంటి అనంటే క్రీస్తు వారు దొంగతో అన్న మాట. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అంటే క్రీస్తు కూడా ఎక్కడికెళ్ళిపోయాడు? పరదైసుకే వెళ్ళాడు. దొంగని ఎక్కడికి రమ్మంటున్నాడు? ఇదిగో నువ్వు కూడా నాతో పరదైసుకొస్తావంటున్నాడు. పౌలు గారేమంటున్నారు? క్రీస్తునందున్న ఒక మనుషుడు పరదైసునకు వెళ్ళాడు. అంటే వీళ్ళందరూ క్రీస్తు నమ్మిన వాళ్ళు, క్రీస్తునందున్నవారు వీళ్ళందరూ కూడా పరదైసుకు వెళ్లారు. ఈ పరదైసు ఏదో కాదండి. అదే అబ్రహాముతో పాటు లాజరు నెమ్మది పొందుతున్న స్థలం. అందుకే పాతాళమును తప్పించుకొను కొనక బ్రతుకు నరుడెవ్వడు అంటాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు పాతాళానికి వెళ్ళాలి. కానీ పాతాళంలో నువ్వు వెళ్ళే ప్లేస్. ఉదాహరణకి పాతాళంలో ప్లేస్‌లా అనంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సే ఒక జైలుంది. సెంట్రల్ జైలే ఉంది. జైల్‌లో ప్లేస్‌లుంటాయి తెలుసా? అంటే జైలరు, సూపర్వైజరు, పోలీస్ వాళ్ళు, ఈ అధికారులందరూ ఎక్కడుంటారు? జైలనే ప్లేసే. కానీ ఎక్కడుంటారు? వాళ్ళకి మంచి రూమ్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, ఏసీ ఉంటది, చైర్‌లు అన్నీ నీట్‌గా ఉంటాయి. వాళ్ళక్కడికి వెళ్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అక్కడేమన్నా వాళ్ళకి పనిష్మెంట్‌లు ఇస్తారా? టఫ్‌గా ఉంటదా? అమ్మో! అనిపిస్తదా? అయ్యో! ఇది పెద్ద జాబ్ అండి అనుకుంటారు. మరి అదే జైల్‌లో లోపల జైలుంటది. చక్కగా ఆ! అందులో ఎవరుంటారు? తప్పు చేసిన వాళ్ళు, శిక్ష విధింపబడిన వాళ్ళు జైల్‌లో ఉంటారు. ఆ జైలు ఎలాగుంటది లోపల? హాయిగా ఉంటదా? జైల్లోకెళ్ళినోళ్ళు అబ్బా! ఇక్కడే ఉండిపోతానండి అంటారా? ఏదన్నా ఛాన్స్ ఉంటే బయటికి పోదాం. బెయిల్ అన్నా తెప్పించుకొని పోదాం. కొన్ని రోజులన్నా బయటుందాం అనుకుంటారా? అలాగే
జైలే. జైల్‌లో మంచి ప్లేసు ఉంది. ప్రిజనర్స్ ఉండే ప్లేసు ఉంది. అలాగే ఉరిశిక్ష ఏసే ప్లేసు ఉంటది. అవునా? అలాగే పాతాళములో కూడా ఏమేమున్నాయి అనంటే పరదైసు ఉంది. పరదైసుకే ఇంకొక పేరు నెమ్మది పొందే స్థలం. అక్కడ ఎవరున్నారు అనంటే అబ్రహాము, లాజరు, యేసుక్రీస్తు వారు వెళ్లారు. యేసుక్రీస్తు నమ్మిన దొంగెళ్ళాడు. క్రీస్తునందున్న వాళ్ళు కూడా పరదైసుకి వెళ్తున్నారు. ఇక రెండవ ప్లేస్ నెమ్మది పొందే స్థలం పరదైసు. ఎవరెళ్తారో అర్థమైపోయింది. రెండో ప్లేస్ యాతన పడే స్థలం. అక్కడికి ఎవరెళ్లారు అనంటే ఇక ధనవంతుడెళ్ళాడు కాబట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. నీకిష్టం వచ్చినట్టు నువ్వు బతికావో, నువ్వు గూడా ఎక్కడికెళ్తావు అనంటే అక్కడికే ఎళ్తావు. అదేంటి అంటే నరకం. దానికే యాతన పడే స్థలానికే ఒక ప్లేసే పేరే నరకం. ఓకే. రెండొచ్చేసినియి. ఇక మధ్యలో అగాధం అనేది ఉంది. పాతాళంలో 3 ప్లేసులన్నాం గదా! ఒకటి పరదైసు, ఒకటి నరకం, మధ్యలో అగాధం ఉంది. ఈ చీకటి బిలం ఇది ఎవరి కోసం చేశాడసల? ఎందుకోసం ఈ చీకటిని సృష్టించాడు అనంటే, ఇది ఎవరి కోసం చేశారో, ఎవరున్నారో తెలుసా? ఎవరైతే దేవుడిని ఎదిరించారో ఆ దేవదూతలు. మనకి ఎక్కడ కనిపిస్తుంది అనంటే, పేతురు రాసిన రెండో పత్రిక, రెండవ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి గమనించండి. పాతాళ లోకమందలి అంటే పాతాళంలోనే ఒక ప్లేస్ అది. సెంట్రల్ జైల్‌లోనే జైలు. అదంతా సెంట్రల్ జైలు. జైల్‌లో మళ్ళీ కటకటాలు ఎనకాల. అందులో చీకటి గది. అంటే బందిపోటు దొంగలకి వాళ్ళకి పెడతారు చూడండి అట్లా. కట్టిక చీకటి గల బిలము. చీకటి గల ప్రదేశంలోకి పాపము చేసిన దేవదూతను త్రోసాడు. ఇంకా అదే మనకి యోధా పత్రిక 6వ వచనంలో కూడా ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను తీర్పు వరకు కటిక చీకటిలో ఆ అగాధంలో ప్రస్తుతానికి ఎవరున్నారు అంటే ఎవరైతే దేవుణ్ణి ఎదిరించిన దేవదూతలు ఉన్నారో పాపం చేసిన వాళ్ళని ఒక సెట్ అక్కడ పెట్టేసి బంధించేసి ఉంచాడు. అసలు ఎవరి కోసమానంటే యెషయా గ్రంథం 14:12లో చూస్తే తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి అంటున్నాడు. అంటే ఎవరైతే సాతాను సంబంధులు దేవదూతలు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పడవేసేదే ఉంచేదే ఈ కటిక చీకటి లేదా అగాధం. ఓకే. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎన్ని లోకాలున్నాయి అనంటే 3 లోకాలున్నాయి. మొదటి లోకం పరలోకం. అక్కడ ఎక్కడుంది అనంటే పైన ఉంది. ఆకాశము పైన ఉంది. ఎవరున్నారు అంటే తండ్రి, కుమారుడు, దేవదూతలు ఉన్నారు. ఎవరైతే ఆశీర్వదింపబడ్డారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చు అని చూసుకున్నాం. ఓకే. రెండవది భూలోకం. మనం ఇప్పుడు ఉన్న లోకం. భూమితో పాటు ఉన్నదంతా కూడా భూలోకం అంటారు. భూమి మాత్రమే మనుషులకి నివాసయోగ్యం అయినది అని చూసాం. మూడవది ఏంటి అనంటే పాతాళ లోకం. భూమి క్రింద ఉన్న లోకానికే పాతాళ లోకం అని పేరు. దాంట్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి. పాతాళంలో మళ్ళీ 3 ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం, దాని పేరే పరదైసు. రెండవది యాతన పడే స్థలం నరకం. మూడోది అగాధం. పరదైసులో ఎవరున్నారు అంటే నెమ్మది పొందేవాళ్ళు. భూమి మీద క్రీస్తు కొరకు బ్రతికిన వాళ్ళు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు నెమ్మది పొందుతున్నారు. అంటే ఇక్కడ భూమి మీద బ్రతికి చనిపోయిన వారు పాతాళంలోని నెమ్మది పొందే స్థలానికి వెళ్తున్నారు. ఎవరైతే దేవుని కోసం బ్రతకరో వాళ్ళు యాతన పడే స్థలానికి వెళ్తున్నారు. ఆ తర్వాత ఈ దేవదూతలు ఎవరైతే పాపం చేశారో వాళ్ళు కట్టిక చీకటి లేదా అగాధంలో పడవేయబడుతున్నారు. ఇక్కడితో మనకి 3 లోకాలున్నాయి. అందులో ఉన్న సీక్రెట్స్ ఎవరుంటున్నారు, ఏంటి, ఎక్కడుంది అన్నీ బయటపడిపోయింది. ఇప్పుడు ఇంతకీ మనం ఈ 3 లోకాల కోసం ఇంతగా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పాఠం అని అనుకోకండి. మనందరి డెస్టినేషన్, మనందరి గమ్యాన్ని డిసైడ్ అయ్యేది ఇదే. చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఇంకా 2, 3 నిమిషాల్లో నేను ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ 3 ప్లేసెస్ తెలుసుకోవాలి అంటే, మనం ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఇందాక మీకు అబ్రహాము, లాజరు సందర్భం చెప్పినప్పుడు కూడా మీకు చెప్పాను. వాళ్ళు పాతాళంలోని పరదైసుకు వెళ్ళాలా? పాతాళంలోని నెమ్మది పొందే
స్థలము కాకుండా యాతన పడే స్థలంలోకి వెళ్ళాలా అనేది నువ్వు భూమి మీద చేసిన పనులను బట్టే డిసైడ్ అవుతుంది. నువ్వు భూమి మీద నిజంగా క్రీస్తు కొరకు, క్రీస్తు నందు నువ్వు బ్రతికితే నీ డెస్టినేషన్ చచ్చిపోయాక అందరం పాతాళానికి వెళ్ళవలసిన వాళ్ళమే. పాతాళానికి వెళ్ళవలసిన వారమే. కానీ పాతాళంలో ఎక్కడికెళ్తున్నావు? నెమ్మది పొందే స్థలానికా? వెరీ గుడ్. లేదు నువ్వు యాతన పడే స్థలానికెళ్తున్నావా? ఇంక తర్వాత ఆలోచించుకో. ఎందుకంటే తర్వాత స్టెప్ మళ్ళీ చెప్పబోతున్నాను. నువ్వు భూమి మీద నువ్వు బ్రతికే బ్రతుకును బట్టే నీ పాతాళంలో నీ డెస్టినేషన్ డిసైడ్ అవుద్ది. ఏముందిరండి పాతాళంలోకి వెళ్ళినంత మాత్రాన అయిపోద్దా అనుకుంటే, పాతాళంలో ఎప్పటికీ ఉండిపోం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేనే మార్గం అని చెప్పాడు కదా! ఆయన ఒక మార్గాన్ని చూపించి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకంలో తండ్రి యొద్ద ఉండేవాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద దేవుని కొరకు మంచిగా ఇష్టుడిగా, ప్రియమైన కుమారుడిగా బ్రతికాడు. చనిపోయాడు. పాతిపెట్టబడి చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అనంటే పాతాళంలోని పరదైస్‌కి వెళ్ళాడు. కానీ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి లేచి పునరుత్థానుడై మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనంటే బ్యాక్ టు హెవెన్. పరలోకం నుండి భూమి మీదకొచ్చాడు. భూమి నుంచి పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో పరదైస్‌కెళ్ళాడు. పరదైస్ నుంచి మళ్ళీ భూమి మీదకొచ్చాడు. భూమి నుంచి మళ్ళీ పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు. సర్కిల్. ఇట్లా పరలోకం, భూమి, పాతాళం, భూమి, మళ్ళీ పరలోకం వెళ్ళిపోతారు. ఇది క్రీస్తు చూపించిన మార్గం. క్రీస్తులా మనము బ్రతికితే భూమి మీద ఇక్కడ బ్రతికి అలా చనిపోతే మనం కూడా అదే మార్గం. మనము ఒకప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర ఉండేవాళ్ళం. తరతరములకు మా నివాస స్థలము నువ్వే అని కీర్తనలు 90లో చదువుకుంటాం. తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నాం. బ్రతికిన తర్వాత ఒకానొక రోజున మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మన బ్రతుకుని బట్టి మనం పరదైసుక, నరకానిక డిసైడ్ అవుతుంది. ఒకవేళ పరదైసుకి వెళ్ళావనుకో క్రీస్తులాగా, నువ్వు తిరిగి క్రీస్తు ఎప్పుడైతే రెండవ రాకడలో వస్తాడో, క్రీస్తు వచ్చినప్పుడు నువ్వు కూడా తిరిగి భూమి మీద లేపబడతావు పునరుత్థానుడిగా. భూమి నుంచి నువ్వు తండ్రి ఉన్న పరలోకానికి వెళ్ళగలుగుతావు. మరి ఈ యాతన పడే స్థలంలో నరకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే, ఇప్పుడు వరకు నార్మల్ జైల్లో కస్టడీలో ఉంటారు. ఇది ఏంటి అనంటే కస్టడీలో ఉన్నారు వాళ్ళు, జైల్లో ఉన్నట్టు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారంటే సెంట్రల్ జైలుకి పంపిస్తారు. సెంట్రల్ జైల్లో శిక్ష ఏమవుతుంది? ఇంకా చక్కగా అమలు చేస్తారు. ఇది జైలే, అది జైలే. ఈ జైల్లో కొంచెం నార్మల్ ట్రీట్మెంట్ ఉంటది. అక్కడికి వెళ్ళాక దబ్బిడి దిబ్బిడి వాయించేస్తారు అంతే. ఇంక వాళ్ళకి పరలోకం వెళ్ళే ఛాన్స్ ఇంక ఉండదు. ఇంక వాళ్ళ గమ్యాన్ని, మార్గాన్ని తప్పిపోయినట్టే. ఇంక వాళ్ళకి ఇంక పరలోకం వెళ్ళే ఛాన్స్, తండ్రిని చూసే ఛాన్స్. నిన్న పాఠంలో కూడా చూసుకున్నాం. తండ్రిని మనం మరణించిన తర్వాత క్రీస్తులా బ్రతికితే చూడగలుగుతామని. అలా తండ్రిని చూసే ఛాన్స్ కానీ, పరలోకానికి వెళ్ళే ఛాన్స్ కానీ, నెమ్మది పొందే ఛాన్స్ కానీ ఉండనే ఉండదు. ఇక కేవలం ఏడుపు, పండ్లు కొరుకుట. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. డిసైడ్ చేసుకోండి. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. మీ జీవితాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. భూమి ఉంది, పరలోకం ఉంది. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం. వెరీ గుడ్. భూమి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళే దాన్ని బట్టే నువ్వు తిరిగి పరలోకానికి రీచ్ అవ్వగలుగుతావా లేదా అనే గమ్యాన్ని డిసైడ్ చేసుకోగలుగుతావు. ఆలోచించి సరైన విధంగా దేవునికి ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతికి మరి దేవుడున్న లోకానికి వెళ్ళేటట్టుగా మనందరం ప్రయత్నం చెయ్యాలని కోరుకుంటున్నాం. కానీ నిర్ణయాన్ని మాత్రం మీకే వదిలేస్తున్నాం. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. రవీంద్ర మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. రవీంద్ర ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ రాత్రి వేళనైనా చక్కటి వాక్యాన్ని విన్నాం నాయన. విన్నప్పటికీ నైనా మరలా మేము జ్ఞాపకాలలో తెచ్చుకున్నట్టు మీ వాక్యాన్ని నాయన మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకే వందనాలు దేవా. మేమందరం కూడుకుని నాయన మీ యొక్క మాటలను, ఆత్మీయ ఆహారాన్ని భుజించుచుండగా నాయన మేమును నాయన ఆవలే బ్రతికి క్రీస్తు వలె ఈ లోకాల్లో వచ్చి నాయన పనిచేసి నాయన పని ముగించుకుని నాయన తండ్రి ఉన్న లోకానికి చేరుకునేటటువంటి మహాభాగ్యాన్ని కోసం మేము ఎప్పటి వరకు విన్నాం నాయన. ఆ ప్రకారంగా మా బ్రతుకులను మార్చుకుని ఆ ప్రకారంగా ఈ భూమి మీద బ్రతికి నాయన మేమందరము చక్కగా మా ఆత్మీయ జీవితాలను చక్కపరుచుకుని నాయన ఆ ప్రకారమే మేము బ్రతికి నాయన మేము గమ్యానికి చేరుకునే మహాభాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం నాయన. ఈ యొక్క కూడినటువంటి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించుచున్నాం నాయన. నాయన వారందరికీ కూడా నాయన ఈ మాటలను వారి హృదయంలోనికి నాయన
అత్యంత మంచిగా నాయన వారికి చక్కబరిచి ఫలవంతమైనటువంటి మనసును దయచేసి నాయన ఆ ప్రకారం బ్రతికేటటువంటి మహాభాగ్యాన్ని దయచేయమని అడుగుచి ఈ యొక్క ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అవునండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. రేపు మార్నింగ్ క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. D2 పిల్లలు ఉండండి.